శ్రీలక్ష్మి, చెప్పండి. గత 2 నెలల కింద నీకు ప్రపోజ్ చేశాను, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు మీరేమన్నారు? మీరు డైటింగ్ చేసి మీ ఒళ్ళంతా తగ్గించుకొని రండి, అప్పుడు మీకు ప్రపోజ్ చేస్తానని అన్నారా లేదా? అన్నాను. నువ్వు అన్నావు, నేను కరెక్ట్ అయిపోయాను. శ్రీలక్ష్మి ఇక్కడికే వస్తానందే, ఫోన్ చేసి ఎడకే రమ్మన్నది నన్ను. ఏడందబ్బా? అవును, చాలా సేపు అయింది కదా నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని. ఏడికి వెళ్ళి ఉంటుంది? టైం చూస్తే 8:30 అయింది, దాదాపు గంట అయింది కదా వచ్చి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసిందిగా. పర్ఫెక్ట్ గిఫ్ట్. శ్రీలక్ష్మి, ఎక్కడున్నావు? పార్కు గేట్ బయట ఉన్నానండి. నేను పార్క్ దగ్గర ఉన్నా. సరే వస్తున్నాను. సరే ఇక్కడ కూర్చుంటా, వచ్చేసి. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయే. నీ తొలి చూపులోనే శ్రీలక్ష్మి, చెప్పండి. గత 2 నెలల కింద నీకు ప్రపోజ్ చేశాను, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు మీరేమన్నారు? మీరు డైటింగ్ చేసి మీ ఒళ్ళంతా తగ్గించుకొని రండి, అప్పుడు మీకు ప్రపోజ్ చేస్తానని అన్నారా లేదా? అన్నాను. నువ్వు అన్నావు, నేను కరెక్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను చూడు ఎలా ఉన్నాను, స్లిమ్గా ఉన్నానా లేదా? అయ్యో తరుణ్ గారు, అక్క వచ్చి నా దగ్గర బాధపడింది. మీ బావగారు తగ్గట్లేదే, ఏం చెయ్యాలి, ఎలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, ఏం చేయను అని బాధపడితే, సరే అయితే అక్క నేను తగ్గిస్తాను అని చెప్పి అక్కకి మాట ఇచ్చారు. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తావా బాబు? అక్క మాట ప్రకారం నువ్వు అలాగంటే ఎలా శ్రీలక్ష్మి? నేను చూడు ఎంత 6 ప్యాక్గా తయారయ్యాను. మీరేంటండి లవ్ ఇవ్వడు, మీకు నాకు లవ్ ఏంటండి తరుణ్ గారు? అయ్యో ఏంటండి ఇలా మాట్లాడితే ఎలాగా? నేను ఎంత కష్టపడి చూడండి 6 ప్యాక్ సంపాదించుకున్నానండి. దీనికి 3 నెలలు కష్టపడ్డానండి నీ మాట ప్రకారం. అందుకే మీరు ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉన్నారు, ఇప్పుడు సూపర్ ఉన్నారుగా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.